నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయింపునకు సంబంధించిన బడ్జెట్ ప్రసంగంలో అంచెలంచెలమైన హామీ ఇచ్చినందున ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ధన్యవాదాన్ని తెలియజేయడం జరిగింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ అధికారులు ఉన్నందున ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నాయకత్వం ఉందని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు సంయుక్త నాయకత్వంలో పోలవరాన్ని తొందరగా పూర్తి చేయగలమన్న నమ్మకం ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. Sir, thank you, sir, to give me this opportunity to speak on my constituency, which is there is a project, Polavaram project is in my constituency, sir, which is very close to our hearts of Andhra Pradesh. Sir, I thank Prime Minister ji, Finance Minister ji and Jal Shakti Minister on recognizing Polavaram project, the importance for our nation food security. Sir, this project was started to build in 1940, sir, and the project was planned to construct in 1980, sir. The project was almost completed 72% in 2014 to 2019, sir. After that, there was a floods which was in 2020. After that, this project didn't go further, sir. Now this project is being, we should construct this project, sir. This is a dream project of our Andhra Pradesh, where this project will give, providing benefits of 6 different states, providing 960 megawatts hydrogen power plant and irrigation close to 10,70,000 acres, supplying drinking water to 28 lakh people across 540 villages, ensuring 23 TMC of water for industrial and domestic use in Visakhapatnam, sir. With in center NDA and in the state TDP government, we should be able to finish this project as soon as possible, sir. Sir, people of Andhra are waiting that this project will be finishing from last 40 years, sir. This project, I ask, जल शक्ति मिनिस्टर को भी हम इनवाइट करना चाहते हैं, सर, ये प्रोजेक्ट आने के लिए, एक बार विजिट करने के लिए, उधर थोड़ा ये प्रोजेक्ट खत्म करने के लिए जल्दी इरिगेशन जल शक्ति मिनिस्टर को भी आने के लिए हम बोल रहे हैं, सर. हम रिक्वेस्ट कर रही है, सर. अनदर, सर, one last 2 points, sir. Releasing all necessary funds for the completion of Polavaram project, sir, and expediting all necessary approvals regarding of infrastructures and R&R package, sir, which is these two are very important to finish this project, sir. Sir, ఈ ప్రాజెక్ట్ ఎంతో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, సార్. ఆల్రెడీ మా రాష్ట్రంలో అందరూ వెయిట్ చేస్తున్నారు, సార్, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని. సో ఈ ప్రాజెక్ట్ తొందరగా. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని 6 డివిజన్లో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఏలూరు నగర శాసనసభ్యులు బడేటి చంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే సంస్థలను ప్రోత్సహిస్తామని తెలియజేశారు. టీడీపీ నాయకులు, మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ఇచ్చేసి మరి ఈ రోజున మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా మరి మొక్కలు నాటడం కార్యక్రమం అనేది జరిగింది. అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెడుతున్నందుకు వీళ్ళని అభినందిస్తున్నాను.
ఇయే కాదు, నేను అనేక కార్యక్రమాలు వీళ్ళ ద్వారా చేయాలని చెప్పి మొన్న నా దగ్గరికి వచ్చినప్పుడు కలిసినప్పుడు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వెంకన్న చెరువు దగ్గర ఏదైతే శ్మశాన వాటిక ఉందో దాంట్లో ఒక షెడ్ నిర్మాణిస్తానని చెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తామని అడిగారు. తప్పనిసరిగా దానికి వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. మున్సిపాలిటీ ద్వారా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రజాపయోగం అయ్యే పనులు అందరం కూడా స్వచ్ఛందంగా చేయాలి. ఎందుకంటే ఈ రోజున సమాజాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచే మనం రావాలంటే వచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొద్దిగా డబ్బు వెచ్చించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు ముందుకు రావాలి. తప్పనిసరిగా ఏదైతే ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిపోతారు. ఎవరి వంతు వాళ్ళు సాయం చేయవలసిన అవసరం ఉంది, ఎవరి వంతు వాళ్ళు కృషి చేయవలసిన అవసరం కూడా ఉంది. అందుకనే నేను ప్రతి కార్యక్రమంలో కూడా ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళని ప్రోత్సహించడానికి నేను కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఔదార్యాన్ని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. ఆ దిశగా మానవతా ధర్మంతో మానవతా సంస్థ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు వీళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏలూరు జిల్లా పోలవరంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2024లో భాగంగా వెలుగు ఆఫీస్ వద్ద వాసు వర్మ ఎంబీబీఎస్ సోమరాజు హెల్త్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు మరియు ఆశా వర్కర్లకు తల్లిపాలలోని విటమిన్స్ మినరల్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి చంటి పిల్లల తల్లులకి వివరించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవం అండి. తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి, తల్లిపాలలో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్, అన్ని మైక్రోన్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి మన అంగన్వాడీ వర్కర్, ఆశా వర్కర్ల చేత తల్లిపాలకి దానికి అవగాహన కల్పించడానికి ఈ వారం రోజులు ప్రోగ్రాం ఉంటుందండి. ఈ ప్రోగ్రాం వల్ల తల్లిపాలు ఎలా ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎన్ని మంత్స్ ఇవ్వాలి, బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే మరుగుపాలు కొల్లోష్టం అంటారండి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి మొత్తం వివరంగా క్లాస్ తీసుకున్నానండి. ఇప్పుడు దాని గురించి మన అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు తల్లులకి వివరంగా తెలియజేయాలని కోరుకుంటున్నాను. పెళ్లిళ్లు చేసి కూతుళ్లను కాపురానికి పంపకుండా తమను వేధిస్తున్న శాడిస్ట్ మామపై చర్యలు తీసుకోవాలని ఇద్దరు అల్లుళ్లు ఏలూరు కలెక్టరేట్ వద్ద శనివారం బ్యానర్లు పట్టుకుని ధర్నా చేశారు. గుజరాత్ లో ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న పెద్దల్లుడు వి పవన్ కు 2015లో విజయవాడలో యానిమేషన్ ఉద్యోగిగా పనిచేస్తున్న చిన్నల్లుడు పిబి శేషసాయికి 2024లో ఏలూరుకు చెందిన బూరగడ్డ రామానుజ శ్రీనివాస అయ్యంగార్ కుమార్తెలతో వివాహం జరిగింది. తమకు బిడ్డ పుట్టిన తర్వాత నుంచి తన భార్యను కాపురానికి పంపటం లేదని పవన్ పెళ్లైన కొద్ది నెలలకే తన భార్యను కూడా కాపురానికి పంపకుండా తండ్రి ఇంటి దగ్గర పెట్టుకున్నాడని శేషసాయి ఆవేదన వ్యక్తం చేశారు. కూతుళ్లకు వచ్చే ఆదాయంతో తమ మామ లబ్ధి పొందుతున్నారని వారు ఆరోపించారు. తమ భార్యల్ని పంపించమని అడుగుతూ ఉంటే తిరిగి తమపైనే పోలీస్ కేసులు పెట్టిస్తున్నారని, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాక కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్లపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న శాడిస్ట్ మామ జీకే శ్రీనివాస రామానుజ అయ్యంగారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సూరత్ లో ఉంటాను. మీ అందరికి సుపరిచితమే. గత 4 రోజులుగా మేము చేస్తున్న యాక్టివిటీస్ అన్ని మీకు తెలుసు. సో ఇవాళ ఏంటంటే మా మామగారు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆయన మా అమ్మాయిని చూపించే విధానం అనేది లేదని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా నేను చెప్తుంది ఏంటంటే, నా పిల్లకి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టుకున్నాడండి. అప్పటి నుంచి నాకు చూపించట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే నన్ను బెదిరిస్తున్నాడు, లేదంటే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు విపరీతంగా. గంటలు కొద్ది ఏదేదో చెప్తాడు కానీ కన్క్లూజన్ అనేది రావట్లేదు అతను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మా ఆవిడతో మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా నా మీద ఏదైనా బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా కానీ, ఏదైనా కోపం ఉన్నా కానీ
సర్ది చెప్పి మా ఇద్దరిని కూర్చోండి అక్కడ ఆన్లైన్ లో క్లాసెస్ కూడా చెప్పేదండి. ఇంకా తనకి ఏం కావాలన్నా మేము అరేంజ్ చేస్తాం. అయినప్పటికీ కూడా తనని ఈ రకంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి తీసుకొచ్చేసి ఇక్కడ బోల్డంత డబ్బులు వస్తాయి, ఇక్కడ చెప్పుకుంటే ఆంధ్రాలో అది ఇదని మాటలు చెప్పి మమ్మల్ని విడగొట్టేశారండి. ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే మా అమ్మాయిని మాకు చూపించాలి, మా ఆవిడతో మమ్మల్ని మాట్లాడించుకోవాలి, కౌన్సిలింగ్ చేయాలి అమ్మాయికి. ఎస్పీ గారు కానీ ఎవరు నా పెద్దవాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి అమ్మాయిని పంపించాలి, మా కుటుంబాన్ని నిలబెట్టాలి. ఇదే మేము డిమాండ్ చేస్తున్నాం. మా అమ్మాయిని ముఖ్యంగా తీసుకొచ్చి మా ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ మాకు చూపించాలి. దానికోసం మేము దీక్షకు దిగాం. నా పేరు శేష్ సాయి, నేను గేమింగ్ యానిమేటర్ గా వర్క్ చేస్తున్నాను. మేము మంగళగిరిలో ఉంటున్నాము. సో గత 2 రోజులుగా మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దేనికంటే మా భార్యలని మాతో మాట్లాడనివ్వట్లేదు, ఇలా అక్రమంగా మాపై కేసులు బనాయిస్తున్నారు అనే దానిపై మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ ఇది చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది మేము చేసినప్పటికీ ఆ పెద్దల్లుడు కూతురుని తీసుకురాలేదు, మా భార్యతో మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. పైగా ఏంటంటే మాపై జమ చేసిన అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ ఉదాహరణతో మేము చేసిన అభియోగాలు అనుకోవచ్చండి, కానీ ఇది చీఫ్ జస్టిస్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన ఫైనల్ జడ్జ్మెంట్ అండి. ఇది మీకు అఫీషియల్ వెబ్సైట్ లో దొరుకుతుంది, అందరూ సెర్చ్ చేసుకోవచ్చు. దీని కేసు నెంబర్ వచ్చేసి WP18444/2022 అండి. ఇది దీని సారాంశం ఏంటంటే అండి, పిటిషనర్ నెంబర్ 5 అయ్యంగారు ఇందులో. సో ఏంటంటే ఆయన అక్రమంగా ఇందులో ఒక లైన్ ఉంటది చూడండి, ఇది హైలైట్ చేస్తూ, దిస్ పిటిషన్ ఈస్ ఎక్స్ఫేసి ఇల్లీగల్ అండ్ ఆర్బిటరీ. అంటే మాపై మేము అక్రమ కేసులు బనాయించారు అని చెప్పి మేము మీడియా ముందు వెల్లడించాం కదండి, దానికి ఉదాహరణ ఇదండి. మేము చేసిన అభియోగం అయ్యి ఉండే ఛాన్స్ ఉంది, కానీ ఇది చీఫ్ జస్టిస్ వారు ఇచ్చిన జస్టిస్. ఇలాంటివి కొన్ని 100 కేసులు ఉన్నాయి సార్, ఊర్లో 100 మంది బాధితులు ఉన్నారు. సో ఇలా అక్రమ కేసులు పెట్టడం ఆపేయాలి, మాపై పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేసుకోవాలి, తగిన న్యాయం జరగాలి. ఊర్లో ఇది సొంత వాళ్ళకి జరిగిన అన్యాయం కాబట్టి మేము బయటకు వచ్చామండి. బయటికి రాని వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలి సార్. మా వైఫ్స్ ని మాకు చూపించాలి, మాట్లాడించాలి, మా రైట్స్ ని మమ్మల్ని తీసుకునేవాళ్ళు సార్, అంతే. మాకు పెళ్ళి 6 months అయింది సార్. నేను ఓటు వేయటానికని మా వైఫ్ ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ రోజు నా కారులోనే అయ్యంగారు వాళ్ళ మదర్, మీకు తెలిసే ఉండొచ్చు, పెద్ద ఆవిడ్ని అందరినీ నాకు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ములుగంపాడు గ్రామంలో శ్మశానానికి వెళ్లే దారి లేక అక్కడి గ్రామం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర వర్షం కారణంగా ఎవరైనా చనిపోతే వారిని దహనపరచడానికి వెళ్లే దారి మోకాల పైన నీళ్లు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ స్పందించలేదు అంటూ అక్కడి గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పందించి సరైన రహదారి మరియు ఒక షెడ్ నిర్మించాలని వారు కోరుతున్నారు. నేను పడతానా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని మహాదేవపట్నం గ్రామంలో ఉన్న ప్లే గ్రౌండ్ సమీపంలో ఇండియన్ పైథాన్ కొండ చిలువను చూసి స్థానికులు అటవీశాఖ అధికారులకి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దీంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎండి అబ్దుల్ సంఘటన స్థలానికి చేరుకొని సురక్షితంగా పట్టుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి అబ్దుల్ మీడియాతో మాట్లాడారు. ఈ కొండ చిలువ 7 అడుగుల పొడవు ఉందని ఫారెస్ట్ అధికారి తెలిపారు. ఈ సంఘటనతో ఈ ప్రాంతంలోని ప్రజలకి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ రోజు ఉదయం సుమారు 9 గంటలకు మహదేవపట్నం గ్రామం ఉండి మండలం విఆర్ఓ గారి సమాచారం మేరకు ఇక్కడ ఇండియన్ పైథాన్ కొండచీల పామును వాలీబాల్ ఆట స్థలం సమీపంలో వలలో చిక్కుని ఉండగా గ్రామస్తులు దాన్ని కాపాడి అటవీ శాఖ అధికారులైన మాకు సమాచారం అందించడం అయింది. పై అధికారుల ఆదేశాల మేరకు మేము దాన్ని వచ్చి స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా పై అధికారులు ఆదేశాల ప్రకారం దాన్ని సురక్షితమైన ప్రాంతంలో విడుదల చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.